డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. మన చక్రాలు అంటే బాడీలో 7 చక్రాస్ అనేవి ఉంటూ ఉంటాయి. అండ్ కుండలి ఎనర్జీకి అవి ఒక రూపంగా చూస్తూ ఉంటారు. మహాశివుడు దగ్గర నుంచి కూడా ఈ జ్ఞానం అనేది మన మనుషులకి వచ్చిందని చెప్పేసి వింటూ ఉంటాం. అయితే మనలో ఉండే ఈ చక్రాస్ అనేవి యాక్టివేటెడ్గా ఉన్నాయి, ఆ ఎనర్జీ మనకి ఇస్తున్నాయి అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? దానికంటూ ఏదైనా సంకేతం ఉందా? ఓకే, సో చక్రాస్కి రిలేటెడ్ విల్ డిస్కస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ, ఈ అనంత విశ్వానికి నా సర్వదా కృతజ్ఞతలు. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. విల్ డిస్కస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. సో 15,000 years ago, 15,000 సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన వ్యక్తి, చాలా హైట్, బ్లూయిష్ గ్రే కలర్ తన యొక్క శరీరం యొక్క రంగు, ఒక దగ్గర కూర్చుంటూ ఫర్ ద ఫస్ట్ టైం మెడిటేషన్లోకి వెళ్ళడం జరిగింది ఆ వ్యక్తి. డేస్ టుగెదర్, డేస్ గడుస్తూ ఉన్నాయి, వారాలు గడుస్తూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి. ఎటువంటి ఫుడ్ తీసుకోకుండా, ఎటువంటి వాటర్ తీసుకోకుండా కంప్లీట్ మెడిటేషన్లోనే ఉన్నారు. ఎవరి పర్సనాలిటీ అని ప్రపంచం మొత్తం తరలి వచ్చింది చూడడానికి. ఆయన ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు, 7 individualsకి తప్పించి ఒక 7 మనుషులకి మాత్రమే తన రెస్పాండ్ అయ్యారు. ఆ 7 మనుషులు ఎవరంటే సప్త ఋషులు. ఈ ఆసనంలో కూర్చొని మెడిటేషన్లో కూర్చున్నది ఎవరంటే, వి కాల్ ఇట్ ఈస్ ఎ ఫస్ట్ యోగి, ఆది యోగి మహాశివ. హరి ఓం తత్సత్ శివయ్య. హీఈస్ ద ఫస్ట్ పర్సన్. అంత హైట్ పర్సనాలిటీ, అద్భుతమైన తేజస్సు, డేస్ టుగెదర్, వీక్స్ టుగెదర్, మంత్స్ టుగెదర్ జ్ఞానంలో కూర్చున్న వ్యక్తి. సో ఆయనే ద ఫస్ట్ యోగి, ఆది యోగి అని పిలుస్తాం, మహాశివుడు. ఆయనే ఈ యోగిక్ నాలెడ్జ్ని, విజ్డమ్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి, తెలియజేసిన వ్యక్తి అని చెప్పొచ్చు. అండ్ ఎంతోమంది చూడడానికి వస్తే 7 individualsకి మాత్రమే రెస్పాండ్ అయ్యారు. ఆ 7 సప్త ఋషులు. ఆ సప్త ఋషులకే ఈ యోగిక్ నాలెడ్జ్, ఈ విజ్డమ్, ఈ తాంత్రిక్ విద్య ఇవన్నీ కూడా గైడ్ చేశారు ఆది యోగి. ఈ 7 సప్త ఋషులు కూడా కాంటినెంట్స్ ట్రావెల్ చేశారు ఈ నాలెడ్జ్ని అంతటా షేర్ చేయడానికి. సో ఆ ఆది యోగి చెప్పింది ఏంటంటే, ఉన్నవి 7 చక్రాస్ కాదు, 114 చక్రాస్, 114 చక్రాస్. సి క్యాలిక్యులేట్ చేస్తే 1 + 1 + 4 = 6, అగైన్ ఎన్ యూనివర్సల్ నెంబర్. సో టోటల్ ఉన్నవి 114 చక్రాస్. అందులో 112 ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటాయి. అవుట్ ఆఫ్ 114 చక్రాస్ 112 ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటుంది, రిమైనింగ్ 2 అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటుంది. అండ్ ఈ 112లో ద మేజర్ చక్రాస్ 7 చక్రాస్ అన్నమాట. సో జనాలకి 7 చక్రాస్ గురించి ఐడియా ఉంది. కొన్ని హిడెన్ చక్రాస్ పామ్లో ఉంటాయి. పామ్లో హిడెన్ చక్రాస్ ఉంటాయి, వాటిని సెకండరీ చక్రాస్ అంటారు. రీసెంట్గా ఆ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మిస్ అయితే ఆ వీడియో కూడా చూడండి యూట్యూబ్లో. అండ్ ఈ 7 చక్రాస్ కూడా త్రూ అవుట్ ద స్పైన్ ఉంటుంది, నిటారుగా త్రూ అవుట్ ద స్పైన్. ఎస్, ఫ్రమ్ బాడీ బాటమ్ నుండి, బేస్ నుండి అప్ టు 3rd eye క్రౌన్ చక్ర వరకు టోటల్ 7 చక్రాస్ ఉంటాయి. అండ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ విజువలైజేషన్, ఈ విశ్వ జ్ఞానం, విశ్వ దర్శనం, ఈ సబ్జెక్ట్ని మీరు ఫాలో అవుతూ ఉంటే, ఫస్ట్ మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుంటే, చక్రాస్ ఏమైతే ఉన్నాయో అవి అన్బ్లాక్లో ఉండాలి, విచ్ మీన్స్ బ్లాకింగ్లో ఉండకూడదు. చక్రాస్ యాక్టివేషన్లో ఉండాలి. సో మీరు దేని మీద వర్కౌట్ చేద్దాం అనుకుంటే, ముందు కూర్చొని ఎఫర్మేషన్ చేస్తే రిజల్ట్ రాదు, మనీ మెడిటేషన్ చేస్తే అంతకంటే రిజల్ట్ రాదు, విజువలైజేషన్ చేసినా ఏమీ రిజల్ట్ రాదు. ఇవన్నీ రిజల్ట్ రావాలి అంటే, మీరేమైతే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఫాలో అవుతా ఉన్నారో అవన్నీ రిజల్ట్ రావాలి అంటే ఫస్ట్ మీ చక్రాస్ యాక్టివ్లో ఉండాలి. అసలు చక్రాస్ యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి, అసలు ఎన్ని చక్రాస్ ఉన్నాయి, ఈ 112 చక్రాస్లో మేజర్ చక్రాస్ ఏంటి, ఒక్కొక్క చక్రాన్ని బ్లాకింగ్ నుంచి అన్బ్లాక్ చేయాలి అంటే ఏమేమి ప్రాక్టీసెస్ చేయాలి, ఏమేమి సాధనలు చేయాలి, ఏమేమి ప్రక్రియలు చేయాలి, ఏమి విడిచిపెట్టాలి, వేటిని పట్టుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, మాట్లాడే తీరు ఎలా ఉండాలి, చూసే చూపు ఎలా ఉండాలి, ఆలోచించే స్థాయి ఎలా ఉండాలి, మన వైఖరి ఎలా ఉండాలి, మన దృక్పథం ఎలా ఉండాలి, మన క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చక్రాస్ మీద యాక్టివేట్ చేస్తాయి. ఈవెన్ మన స్లీప్ క్వాలిటీ, తీసుకుంటున్న ఫుడ్, కడుపాకలు తీర్చుకుంటున్నామా, నోటాకలు తీర్చుకుంటున్నామా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ టు ద ఆల్ ద చక్రాస్.
ఇవన్నీ మేజర్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ని తెలుగులో నిగూఢంగా దాగి ఉన్న రహస్యాల్ని, ఏన్షియంట్ టెక్నిక్స్, స్పిరిచువల్ రెమెడీస్ని యూజువల్లీ మనం ప్రోగ్రామ్స్లో బిగ్ వేలో ప్రాక్టికల్గా వాళ్ళకి చేయిస్తాం. మేనిఫెస్టేషన్ అంటే చాలా మంది ఏమనుకుంటూ ఉన్నారంటే ఎఫర్మేషన్ మేనిఫెస్టేషన్ అనుకుంటున్నారు, విజువలైజేషన్ మేనిఫెస్టేషన్ అనుకుంటున్నారు. ఏది సంబంధం? మేనిఫెస్టేషన్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్. వ్యక్తి పరిపూర్ణత్వం చెందాలి, మారాలి. ఆ మార్పు అంత ఈజీ అయితే ఎప్పుడో ఎంతో మంది మారాలి కదా. సో ఇదంతా కూడా ప్రాక్టికల్ గా మనం ప్రోగ్రామ్స్ లో చేయిస్తాం. ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఒక హ్యూమన్ ని మీ దగ్గరికి ప్రాబ్లమ్ తో వచ్చిన ఒక పర్సన్ ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి? ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము అంటే 360 degrees లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుద్ది. ముఖ్యంగా హ్యూమన్ బీయింగ్స్ ఎలా చూస్తారు అంటే ఓన్లీ 90 degrees, విచ్ మీన్స్ స్ట్రైట్ లైనే కనిపిస్తుంది. నేను, నా ఫ్యామిలీ, నా జీవితం, నా కుటుంబం, నా పిల్లలు. అది కాదు, ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. దట్స్ నాట్ ద పర్పస్ ఆఫ్ ద లైఫ్. భూమి అనే గ్రామం మీద మనిషి జన్మ తీసుకున్నామంటే ఎన్నో కార్యక్రమాలు చేయాలా. మీ అందరికీ సొంతిల్లు ఉన్నాయి. మీ సొంతిల్లు, ఆ సొంతిల్లు మీదే, ఆ పేపర్లు మీ పేరు మీద ఉన్నాయి, కానీ గవర్నమెంట్కి హౌస్ ట్యాక్స్ కడుతున్నామా లేదా? మీరు ఉన్న సొంతిల్లుకే మీరు ట్యాక్స్ కడతా ఉంటుంటే, భూమి అనే గ్రామం మీద మనిషి జన్మ తీసుకున్నారు, ఈ భూమి అనే గ్రామం మీద మీకంటూ కొంత ప్లేస్ ఉంది, మరి దానికి ట్యాక్స్ కట్టమా? దానికి కట్టే ట్యాక్సే, దానికి పే చేసే రెంటే ఇతరులకు చేసే సహాయం, సేవ అని చెప్పొచ్చు. ఎస్. సో లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు చేయాలి. అలా చేయాలి అంటే ముందు మన పర్స్ మనకు పర్మిట్ చేయాలా, మన మైండ్ సెట్ మనకు యాక్సెస్ రావాలి. సో ఈ హోల్ మేనిఫెస్టేషన్కి సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, ఈ వర్డ్స్ మీరు ఫస్ట్ టైం వింటున్నారు, నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారు, ఈ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంగ్రాచులేషన్స్ అండి. గాడ్ బ్లెస్ యూ, యూనివర్స్ బ్లెస్ యూ. వై? బికాస్ ఈ యూనివర్సే, ఈ బ్రహ్మాండమే ఏరి కోరి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది, మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి. లోక కళ్యాణం కొరకు మీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి విశ్వం నిశ్చయించుకుందని చెప్పడంలో దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకు అంటే యూట్యూబ్లో, ఈ సోషల్ ప్లాట్ఫామ్లో ఎన్నో సెగ్మెంట్స్లో ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి ఎవ్రీ సింగిల్ డే. క్రైమ్ కావచ్చు, పాలిటిక్స్కి రిలేటెడ్ కావచ్చు, స్పిరిచువాలిటీకి కావచ్చు, కామెడీ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఎన్నో సెగ్మెంట్స్లో రిలీజ్ అవుతూ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ సెగ్మెంట్స్ ఈ విశ్వ జ్ఞానం, విశ్వ దర్శనం, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లాంచ్ యువర్ ఫ్యూచర్ అనే పదం, మేనిఫెస్టింగ్ మిరాకిల్స్, ఇలాంటి టర్మ్స్ మీరు వింటున్నారు అంటే హైయెస్ట్ స్పిరిచువల్ ఎనర్జీ ఏదో ఒక సంకేతం ఇస్తుంది, మీతో ఏదో మాట్లాడుతూ ఉందని అర్థం. బై డిఫాల్ట్ దెర్ ఈస్ నో కోఇన్సిడెన్స్ ఎట్ ఆల్. యాక్సిడెంట్గా కానీ డిఫాల్ట్గా కానీ మీకు ఏది జరగదు. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. అదే లా ఆఫ్ డివైన్ వన్నెస్ చెప్తుంది, యూనివర్సల్ ఫస్ట్ లా అది. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఏదో ఒక పర్పస్, ఏదో ఒక రీజన్ లేకుండా ఈ సబ్జెక్ట్ మీ ముందుకు రాదు. ఈ సబ్జెక్ట్ మీ ముందుకు వచ్చింది అంటే మీ జన్మ ధన్యమైపోయింది అని అర్థం. ఓపెన్ గా చెప్తా ఉన్నా. అండ్ ముఖ్యంగా ఎవరైతే ఈ వర్క్షాప్ కి 8 తారీఖున మీరు చేయబోతున్నారు ఈ వర్క్షాప్ అనేది, అండ్ డెఫినెట్లీ బిగ్గెస్ట్ సక్సెస్ అయింది ప్రీవియస్ వర్క్షాప్ అనేది. చాలా మంది లిటరల్లీ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ సంపాదించే వాళ్ళు కూడా మీ స్టూడెంట్స్గా ఉన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ప్రౌడ్గా ఉంది. వై? బికాస్ ఈ సబ్జెక్ట్ అనేది వాళ్ళకి అంత క్యాపబిలిటీ ఇస్తున్నప్పుడు ఇంకా ఎంతో మందికి ఇది చాలా లైఫ్ని చూపించే స్కోప్ ఉందన్నమాట. బట్ చాలా మంది ఏదో ఒక రీజన్తో ఆగిపోతారు. అది మనీ అయి ఉండొచ్చు, భయం అయి ఉండొచ్చు, లేకపోతే ఎందుకు లేని ఒక లేజినెస్ అయి ఉండొచ్చు. ఏ కారణం చేతైనా మనిషి తన ప్రొడక్టివిటీని ఆపుకుంటున్నాడు, తన గ్రోత్ని ఆపుకుంటున్నాడు, జస్ట్ బికాస్ తెలియని ఒక వర్క్ షాప్ అనే విధానాన్ని అవలంబించడానికి. దీనికి వన్ స్టాప్ సొల్యూషన్ లా ఒక మాట ఏమని చెప్పగలరు? ఒక మాట ఏమి చెప్పాలి అంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక బోనస్ గిఫ్ట్ ఇస్తా ఉన్నాను వీళ్ళకి. ప్రెజెంట్ మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అని చెప్పి ఒక 11 days పవర్ఫుల్ ప్రోగ్రామ్, ఒక దైవ కార్యం అని చెప్పొచ్చు. అది ఇప్పుడు రన్ అవుతా ఉంది. అందులో Day 1 వీడియో, Day 5 వీడియో బోనస్ గిఫ్ట్ గా ఇస్తా ఉన్నాం. ఇట్స్ ఎ పెయిడ్ సెషన్ అండి. thousands of rupees పే చేసుకొని ప్రోగ్రామ్కి అటెండ్ అవుతా ఉన్నారు. ఆ పెయిడ్ సెషన్ ప్రోగ్రాము 2 days క్లాసెస్ నేను మీకు ఇచ్చేస్తా ఉన్నా. దట్స్ ద బోనస్ గిఫ్ట్. కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి, నా టీంకి రిక్వెస్ట్ చేసి, యూ కెన్ కలెక్ట్ ద వీడియోస్. ఆ లింక్స్ కలెక్ట్ చేసుకొని ఒక్కసారి వీడియో వాచ్ చేయండి. వాచ్ చేశాక ఎస్ ఇలాంటి ప్రోగ్రామ్కి అటెండ్ అయితే నా జీవితం మారుద్ది, ఇలాంటి క్లాసెస్కి అటెండ్ అయితే నేను ట్రాన్స్ఫార్మ్ అవుతాను, ఇలాంటి క్లాసెస్కి అటెండ్ అయితే నేను ఉన్నత శిఖరాలకు వెళ్తాను, నేను మిలీనియర్ అవుతాను అన్న క్లారిటీ వస్తేనే ప్రోగ్రామ్కి రండి అని ఛాలెంజ్ చేశాను. ఎవరిస్తారు ఆ ఛాలెంజ్? పెయిడ్ సెషన్ ప్రోగ్రామ్స్ లింక్స్ ఎవరైనా ఇస్తారా? లోక కళ్యాణం కొరకు, ఫర్ ద వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు మీ అందరికీ ఇస్తా ఉన్నా. సో అవి విని నిజ జీవితంలో ఆచరణలో పెట్టి ఒక స్టెప్ తీసుకోండి. అండ్ కమింగ్ టు ద టాపిక్, చక్రాస్ యాక్టివేషన్లో ఉన్నాయి, నా చక్రాస్ యాక్టివేషన్లో ఉన్నాయని మీకు మీరు తెలియజేసుకోవడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి, మల్టిపుల్ సంకేతాలు ఉన్నాయి. ఒక 3 to 4 షేర్ చేసుకుంటాను. పాయింట్ నెంబర్ 1, యూ బికమ్ ఏ క్లారివోయంట్. క్లారివోయంట్ అని ఒక టర్మ్ ఉంది. క్లారివోయంట్ అంటే ఏంటంటే, జరగబోతున్న యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో, ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఆ ఫీలింగ్స్ మీరు ఇప్పుడే ఫీల్ అవ్వగలరు.
ఓకే. అంటే 2-3 రోజుల్లో మీరు ఏదో చేయబోతా ఉన్నారు, ఎక్కడికో ట్రావెల్ చేయబోతా ఉన్నారు, ఏదో ఒక కార్యం స్టార్ట్ చేయబోతా ఉన్నారు, యు ఆర్ డూయింగ్ సంథింగ్, దాని గురించి 1 or 2 days ముందే, అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు, ఆ ఫీలింగ్స్ని వాళ్ళ వైబ్స్ని వాళ్ళు ముందే ఫీల్ అవ్వగలరు. అట్లాంటి వ్యక్తుల్ని క్లారోవోయంట్ అంటాం. ఓకే. సో మీ చక్రాస్ యాక్టివేషన్లో ఉన్నాయని తెలుసుకోవడానికి ఇది ఒక బెస్ట్ టెక్నిక్. అంటే యూ కెన్ ఫీల్ రాబోతున్న 2 to 3 daysలో మేబీ ఇలా జరగబోవచ్చు, అలాంటి ఫీలింగ్స్ ని వైబ్స్ ని ముందే వాళ్ళకి అర్థం అయిపోతుంది, కాస్మిక్ ఎనర్జీ ఇస్తుంది. అట్లాంటి వ్యక్తులు ఏమంటామో క్లారోవోయంట్ అంటాం. యూ బికమ్ ఏ క్లారివోయంట్, దట్ ఈస్ ద ఫస్ట్ టెక్నిక్. సో ఇలా మీకు ఏమైనా అనిపిస్తే గనక ఒక్కసారి కామెంట్ లో టైప్ చేయండి ఐఎమ్ ఇన్ దిస్ స్టేజ్ అని. అండ్ సెకండ్ సైన్ ఏంటంటే కొన్ని ల్యూసిడ్ డ్రీమ్స్, కొన్ని ఫ్రీక్వెంట్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, కలలు. ఎందుకు వస్తుంటాయో వాళ్ళకి తెలియదు, కానీ ఆ ప్యాటర్న్స్ మీరు అర్థం చేసుకోవాలి. యూనివర్స్ ఇచ్చే సైన్స్ ఎప్పుడూ కూడా ఎన్నో రకాలుగా సైన్స్ ఇస్తుంది. ఒకటి ల్యూసిడ్ డ్రీమ్స్, ఫ్రీక్వెంట్ డ్రీమ్స్ లో కూడా యూనివర్స్ సైన్స్ ఇస్తుంది కొన్ని. అప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. యా డెఫినెట్ గా ల్యూసిడ్ డ్రీమ్స్, ఫ్రీక్వెంట్ డ్రీమ్స్ ఇస్తుంటది యూనివర్స్. ఆ ప్యాటర్న్ మీరు అన్లాక్ చేయాలా, ఆ ప్యాటర్న్ ని, ఆ పజిల్ ని మీరు డీకోడ్ చేయగలగాలగా. ఆ డీకోడ్ చేయడం వస్తే సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో అలాంటి వివిడ్ డ్రీమ్స్, ల్యూసిడ్ డ్రీమ్స్, ఫ్రీక్వెంట్ డ్రీమ్స్ మీకు వస్తున్నాయంటే కామెంట్ చేయండి. అండ్ థర్డ్ సైన్ ఏంటి అంటే గ్రేట్ఫుల్నెస్ పెరిగిపోతుంది. అంటే కృతజ్ఞత భావం క్రమేపీ పెరిగిపోతుంది. తెలియకుండా మీరు ఎక్కువ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతుంటారు. కూర్చున్న చైర్కి లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు, వేసుకున్న డ్రెస్కి లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు, మొక్కకి లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు, రాయికి రప్పకి లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు, కృతజ్ఞత చూపించడం స్టార్ట్ చేస్తారు. ఎవరికైతే గ్రేట్ఫుల్నెస్ పెరుగుతుందో, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం అనేది పెరుగుతుందో చక్రాస్ యాక్టివేషన్లో ఉన్నాయని అర్థం. సో మీరు ఎక్కువగా కృతజ్ఞతగా ఉంటున్నారు అంటే కంగ్రాచులేషన్స్, మీలో ఉన్న కొన్ని చక్రాస్ యాక్టివ్గా ఉన్నాయని అర్థం. ఈ సైన్ మీలో ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. ఇంకొక ఫోర్త్ సైన్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, విచ్ మీన్స్ యాక్సెప్టెన్స్ లెవెల్ పెరుగుద్ది. అంటే కొంతమంది జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి, గుడ్ ఆర్ బ్యాడ్, మంచి కావచ్చు చెడు కావచ్చు. మీకు చాలాసార్లు చెప్పాను, మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనలకి రీజన్ ఏంటి అంటే పూర్వ జన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు, ఈ జన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు. ఏమి చేయాలా? యాక్సెప్ట్ చేయాలా. భగవద్గీతలో ఒక స్టేట్మెంట్ ఉంది, మన నిజ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనని యథావిధిగా యాజ్ ఇట్ ఈజ్ గా అంగీకరించిన వ్యక్తిని, యాక్సెప్ట్ చేసిన వ్యక్తిని ట్రూ సన్యాసి అంటాం. అలా ట్రూ సన్యాసిగా ఎవరైతే మారుతారో వాళ్ళకే మేనిఫెస్టేషన్ అవుతుంది, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. సో ఈ 3 సిమ్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మనం గుర్తు పెట్టుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం వర్క్ షాప్ సంబంధించి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అంత ఈజీ కాదు. ఫస్ట్ 2 days అనేది, లేకపోతే ఒక 2 days సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అంత ఫ్రీగా ఇవ్వడం. అండ్ ఇలాంటి విషయాలు ఎందుకు చేస్తున్నారంటే కేవలం లోక కళ్యాణం కోసం, మీ మంచి కోసం, మీ యొక్క అభివృద్ధి కోసం. అండ్ ఎందుకు చేయాలి అని అన్నప్పుడు ఈ కాన్సెప్టే అంది, సేవ చేయడం ద్వారా, ఒకరికి హెల్ప్ చేయడం ద్వారానే మన గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ భూలోకంలో చూస్తున్నట్లయితే ఒక సేవ ద్వారా ఒక మనిషి ఎంత ఎదిగాడని చెప్పడానికి టాటా లాంటి సంస్థలు అయి ఉండొచ్చు, లేకపోతే వంశీ గారు లాంటి వ్యక్తులు అయి ఉండొచ్చు, ఎంతో మంది ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఇందులో మీరు కూడా పార్ట్ అవ్వాలనుకున్నట్లయితే, ఈ సబ్జెక్ట్ గురించి అసలైన నాలెడ్జ్, సీక్రెట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే జూలై 8వ తారీఖున ఈ వర్క్షాప్ అనేది ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేస్తే ఇమీడియట్గా ఇవ్వబడతాయి. ఇక ఈ వర్క్షాప్కి సంబంధించిన చిన్న గ్లిమ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎన్నో ఎపిసోడ్స్ మేము అయితే చేస్తూనే ఉన్నాం. ఇది కాకుండా ఒక ట్రైలర్ లాంటి విషయం కోసం మీకు 2 days క్లాసెస్ అనేవి ఫ్రీగా ఇవ్వబడుతున్నాయి. దానికి సంబంధించి కూడా మీరు వంశీ గారు చెప్పినట్టు కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఆ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు, వాటిని వీడియోస్ కూడా చూడొచ్చు. సో ఓవరాల్గా మీ డెవలప్మెంట్, మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఆపుతున్నాయో ఆ ప్రాబ్లమ్స్ సంబంధించి వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఆ గైడెన్స్ ఎలా తీసుకోవాలనే దానికోసం మీరు డైరెక్ట్గా వంశీ గారితో మాట్లాడవచ్చు ఈ వర్క్షాప్స్కి అటెండ్ అవ్వడం ద్వారా. ఇలాంటి ఆపర్చునిటీ అయితే మరి మిస్ చేసుకోవద్దు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.